సమస్యలు ఉంటాయి, అవి చిన్నవా పెద్దవా కెపాసిటీని బట్టి. ఇంతవరకు బిడ్డలకి రీయింబర్స్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని విజయవాడలో ధర్నా చేశారు. అజయ్ సజ్జ గారికి తెలుసు. తర్వాత 62 ఏళ్ల నుంచి ఇంకా 2 ఏళ్ళు పెంచుతారేమో నాకైతే తెలియదు. రిటైర్మెంట్ ఎంప్లాయీకి ఇంతవరకు డబ్బులు రాలేదట, ఈవెన్ తో ఏబి వెంకటేశ్వరరావు గారితో సహా వాళ్ళు రోడ్డెక్కి కూర్చున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని పరిమితం చేయలేదట. సరే, ఇక వాళ్ళ సంగతి ఎప్పుడు వినేదే, పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం. వీటన్నిటికంటే మించి పోలవరం ఆగిపోయిందట. ఎందుకో రేపు వివరణ ఇవ్వబోతున్నారట. అది కూడా మనం కూడా చూడాలి. ఏదైనా నాణ్యత లేదు కాదండి. ఇప్పుడు ఇంతకీ అసెంబ్లీకి వెళ్తారా లేరా? తర్వాత దాని మీదకి వద్దాం. ఫస్ట్ పాయింట్, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట. గంట ఉంటే నేను రాజకీయాలు వదిలేస్తాను అని చెప్పి ఒక అధికార ప్రతినిధి అంటారు. ఏంటిది? మనకైతే తెలియదండి. నేనైతే నిన్న మా గుంటూరు ఆరు బయట ఆడవాళ్ళ మధ్యలో నుంచొని ఒక ప్రశ్న సంధిస్తే ఏసీ రూముల్లో 1కి 15 మంది కూర్చొని పుంఖాలు పేపర్లు తీసుకొని ఆన్సర్లు చెప్పే ప్రయత్నం చూస్తుంటే ఆయన అసెంబ్లీలో ఉన్న ఆరు బయట ఉన్న ఒకేలా కనిపిస్తుంది నాకైతే. ఆడవాళ్ళ మధ్యలో కూర్చొని కూడా కాదు, నుంచొని ఒక పేపర్ టకా చదివేసి వెళ్ళిపోయాడు. 15 మంది ఏసీ రూముల్లో కూర్చొని వాళ్ళ పిఎల్తో పేపర్లు తీసుకొని ఒక ప్రశ్న అడిగితే ఇంకొక సమాధానం చెప్పుకుంటూ, అసలు లడ్డూ కల్తీ గురించి అడిగితే హిందూ వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్తున్నారు? బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు. ఇంకొక ఎమ్మెల్యే గారు, ఇంకొక మినిస్టర్ గారు, పయ్యావుల కేశవ్ గారు, అరే ఏం ప్రశ్న అడుగుతున్నావు, ఏం సమాధానం చెప్తున్నావు? అసలు ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయిందంటే అది ఆరు బయట అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి ప్రశ్నలు అడిగేవాడికి. సో ఎనీవే, ఎవరి స్థాయి ఎంత అనేది అంచనా వేయకూడదండి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని గేట్ కూడా తాకలేవన్నారు, కార్పొరేటర్ కూడా అవ్వలేవన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే అయ్యారు, మినిస్ట్రీ అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన స్థాయి ఏంటో ఆయన నిరూపించుకోవడానికి 10 ఏళ్లు పట్టింది. ఎట్టకేళ్ళకి నిరూపించుకున్నారు. ఇతని స్థాయి ఇంతే, ఇంతేనని మనం అడగాల్సిన పని లేదు. ఆయన స్థాయి ఏంటో ఆయనకి సమయం వచ్చింది, అవకాశం వచ్చింది, ఆయన నిరూపించుకుంటారు. ఎవరి స్థాయి ఏంటనేది సమయం నిర్ణయించింది. కానీ మన నోటి మాటలు, మన జాతిష్యం అంటే మన జ్యోతిష్యం, మన సిద్ధాంతాలు ఇవన్నీ వర్తించమండి. ఎనీవే, రాష్ట్రంలో మాత్రం సమస్యలు ఊబిగానే, భూ కబ్జాలుగానే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి సార్. ఎట్టకేలకి వాళ్ళు నాయకులుగా 11 మంది వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వం ఏ రోజు చిత్తశుద్ధిగా పనిచేయదండి. అడిగేవాడు ఒకడు ఉండాలి, రెక్టిఫై చేసుకోవాలి. ఈ రోజు నేను ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదన్నాను, ఇచ్చారని చెప్తే పాపం పిల్లలు డప్పులు కొట్టుకుని పాటలు పాడుతున్నారు. చదువుకునే బిడ్డలు మీరు ఉద్యోగాలు ఇవ్వాలంటే ముందు వాళ్ళు చదవాలి కదా. చదివినందుకు మీరు ఫీజు ఇవ్వకపోతే, రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే ఎట్లా? 2 ఇయర్స్ నుంచి ఇంతవరకు పడలేదు. వాళ్ళ బాధ ఏంటి? రిటైర్మెంట్ అయిన వాళ్ళ డబ్బులతో ఇల్లు కట్టుకుందామని, అప్పులు తెచ్చుకుందామని అన్న వాళ్ళు రోడ్డెక్కి నేను మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో నేనే మాట్లాడా. ఆఖరికి ఏబి వెంకటేశ్వరరావు గారు నాకే ₹1 రాలేదన్నాడు. అరే ఏంటిది? వ్యవస్థ ఎడిపోతుంది. 60 నుంచి 62కి పెంచారు, 62 నుంచి 64కు పెంచుతారా? డబ్బులు ఇవ్వకుండా వాళ్ళతో ఊడిగాలు చేపించుకుంటారా? తప్పు కదా. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కరోనా టైంలో పనిచేసిన వాళ్ళు